వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. కార్యక్రమంలో భారీగా హాజరైన కూటమి శ్రేణులు, పోర్టు అధికారులు. పర్యావరణం పరిరక్షణ మనందరి బాధ్యత. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరిన్ని కార్యక్రమాల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని అందుకుని వన మహోత్సవ కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంఈడిఎం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక నాయకులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కని నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోర్టు నుంచి చీఫ్ ఇంజనీర్ శ్రీరామ్మూర్తి, ట్రాఫిక్ మేనేజర్ యాజీ, డిటిఎం అవతారం నాయుడు, పోర్టు పర్యావరణ విభాగం అధికారులు పాల్గొన్నారు. సంబంధించి పబ్లిక్ కార్యక్రమం జరుగుతూ ఉంది. పోర్ట్ పీపుల్ వాళ్ళు సహకరించారు. ఈ మొక్కలని కూడా వాళ్ళు సప్లై చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా టీఎం గారికి, అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఈ రోజు ఈ వర్క్ స్టార్ట్ అయింది అనుకుంటా ఉన్నాను. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి. కాలుష్యం పూర్తిగా రక్షించబడాలి. ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని వార్డుల్లో కూడా వార్డుకు 300 ఎకరాల మొక్కలు ఇస్తూ ఉన్నాం. ప్రతి మొక్కలు కూడా కాపాడే బాధ్యత జన సైనికులు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీలు అందరూ కూడా సౌత్ గ్రీన్ సిటీగా ఉండబోతుంది. ఈ ప్రాంతాలంతగా రోడ్లతో పాటు అలాగే మొక్కలను నాటడంతో పాటు అలాగే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా రోడ్డు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా 5 నిమిషాలు చేస్తానండి. 5 నిమిషాలు బిఎంసీ పరిధిలో కానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని వార్డుల్లో జరుగుతూ ఉంది. ఇవాళ రేపు వెళ్ళి 3 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా కలకల్లాడే విధంగా జనసేనలు, అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ కాలుష్యం బాధించి అందరం కాలుష్యం అంటున్నాం, కానీ వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను.